ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అవకాశం ఇచ్చిన దైవజనులకి నా ప్రత్యేకమైన వందనాలు. అమ్మగారికి కూడా వచ్చిన మీకు అందరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు ఈ VBSలో చక్కగా పిల్లలు కార్యక్రమాన్ని కనులారమని చూస్తున్నాం. నేను ఒక చిన్న మాటను జ్ఞాపకం చేసి నా మాటలు నేను ముగిస్తాను. సామెతలు 22:6లో ఒక మంచి మాట ఉంది. బాలురు నడవలసిన త్రోవను వారికి నేర్పుము అని రాయబడింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరి మన పిల్లల్ని చిన్న వయసులో నుండి చక్కగా ప్రభు కొరకు ఎలా ఎదగాలో వారికి మనం నేర్పించగలిగితే రాబోయే తరాలకి ఉన్నతమైన స్థాయిలో మన బిడ్డలు ఉందురు గాక. ఎవరు ఎలా నేర్పించారు? రెండే మాటలు చెప్తాను. బైబిల్లో బాలుడు ఉన్నాడు. ఆ బాలుడు ఎవరంటే బాలుడైన సమూయేలు. ఆ బాలుడైన సమూయేల్ని తల్లి పెంచింది. ఎలా పెంచిందంటే చిన్న వయసులో నుండి దేవుని అందలి భయభక్తుల్లో పెంచింది. ఆ తల్లి పేరేంటిదంటే హన్నా. ఎలా పెంచింది? ఇంతకీ ఆ బాలుడిని దేవుడు ఎలా ఇచ్చాడు? హన్నా మొరపెట్టగా దేవుడు ఆ బాలుడిని అన్నాకి ఇచ్చాడు. ఇప్పుడు ఎక్కడ పెంచుతుందంటే షిలోహో అనబడిన దేవుని మందిరంలో పెంచుతుంది. షిలోహో అనగా దేవుని మందిరం. మన పిల్లల్ని దేవుని మందిరంలో పెంచితే రాబోయే తరాలకి మన బిడ్డలు ఒక ఉన్నతమైన శిఖరానికి ఎక్కుతారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. యేసయ్యకి హల్లెలూయా. ఎవరో బాలుడు. ఆ బాలుడి పేరు ఏంటిది? సమూయేలు. ఎలా పెంచింది నేను చెప్తాను, వినండి. రెండే మాటలు చెప్తా. ఒక సేవకుడి దగ్గర ఉంటున్నాడు ఆ బాలుడు. ఆ సేవకుడి పేరు ఏలి. ఆ ఏలి దగ్గర ఆ బాలుడు ఉంటే పరలోకమందున్న దేవుడు ఏలితో మాట్లాడకుండా ఎవరితో మాట్లాడుతున్నాడు తెలుసా? సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలుని పిలిచాడు. సమూయేలు సమూయేలు సమూయేలు. ఏంటండి, అంత పెద్ద ఏలి ఉన్నాడు, అంత పెద్ద సేవకుడు ఉన్నాడు. సేవకుడిని విడిచిపెట్టి దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆ బాలుడైన సమూయేలుతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం కలుగును గాక. నేను అంటాను, చిన్న వయసు నుండి ఆ తల్లి ఏ రీతిగా సమూయేలుని పెంచిందో, వాక్యం అనబడిన పాలతో బిడ్డల్ని పెంచగలిగితే ఈ వాక్యం వారికి బలాన్ని ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మీ పిల్లలకు ఉదయకాలం లెగ్గానే పాలు ఇస్తారు. ఎందుకు ఇస్తారు? వాడు పాలు తాగితే వాడికి జ్ఞానం వస్తుంది, వాడికి బలం వస్తుందని. నేను అంటాను, పాలు అనబడిన దేవుని వాక్యం ఇది వాడి చేతిలో పెట్టండి, వాడు బ్రతుకును గాక. హల్లెలూయా. సమూయేలు ఎక్కడి వరకు వెళ్ళాడు తెలుసా? ఏ స్థితికి వెళ్ళాడు తెలుసా? దాను మొదలుకొని బెర్షేబ వరకు ఒక ప్రవక్తగా మార్చబడినట్లుగా నేను ఒక సేవకుడిగా కోరుతున్నాను. చిన్నప్పటి నుండి మీ పిల్లలకి ఈ వాక్యాన్ని నేర్పియండి. ఈ వాక్యం అనబడిన పాల ద్వారా ఉగ్గు పాలు పోస్తారు కదా. మనం చిన్నప్పుడు పిల్లలకి ఉగ్గు పాలు పోస్తారు కదా. ఈ వాక్యాన్ని, ఈ పాలని వాళ్ళకి నేర్పించండి. ఈ పాలు వాడికి బలం ఇచ్చి నడిపించును గాక. ఇంకో మాట చెప్తారు. హాగర్కి ఒక కుమారుడు పుట్టాడు. అతని పేరు ఇస్మాయిల్ని ఆగర్ని అబ్రహాం బయటికి పంపించేస్తే ఆ ఇస్మాయిల్ని తీసుకొని హాగర్ బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళిన సమయంలో నీళ్లు, తండ్రి ఇచ్చిన నీళ్లు తిత్తి ఆ బాటిల్ అయిపోతే మొరపెడతా ఉంటాడు, ఏడుస్తూ ఉంటే తల్లి ఏం చేస్తుంది తెలుసా? ఇస్మాయిల్ తీసుకెళ్ళి ఆ పొదలో వేసేస్తుంది. కారణం ఏంటిదంటే తల్లి ఆ చిన్నోడు బాధ చూడలేక, ఆ కన్నీళ్ళు చూడలేక పొదలు వేసేస్తుంది. ఆ పొద ఏంటి తెలుసా? యేసయ్య అనబడిన పొద. స్తోత్రం కలుగును గాక. నీ బిడ్డల్ని చిన్నప్పటి నుండి ప్రభుతో నువ్వు పెంచితే రాబోయే తరాలకి నీ బిడ్డలు ఆశీర్వాదకరంగా మార్చబడతారు, ఒక ప్రవక్తలుగా మార్చబడతారు, ఒక దీవెనకరంగా ఉంటారు. ఈరోజు ఆ ఇస్మాయిల్కి తండ్రి ఇచ్చింది నీళ్ళైతే, కన్న తండ్రి ఇచ్చింది నీళ్ళే బాట్లే. నా దేవుడు ఏమిచ్చాడు తెలుసా?
అరణ్యంలో నీటి ఊటని ఏర్పాటు చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు నా దేవుడు. ఈరోజు నీ బిడ్డలకి నువ్వు చదువే ఇవ్వచ్చు, బట్టలు ఇవ్వచ్చు, కానీ పరలోకమందున్న తండ్రి సర్వం నీ బిడ్డలకు సమకూర్చును గాక. ఒక సేవకుడిగా నేను ఒక తండ్రిగా చెప్తున్నాను, నీ బిడ్డల్ని ఆత్మీయంగా పెంచండి, బాలు నడవలసిన త్రోవను వారికి నేర్పించండి. మంచి కార్యాలు ఇవన్నీ చూస్తుంటే నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. టీచర్స్ వారి ప్రయాసం, తల్లిదండ్రులు వారి ప్రయాసం. రాబోయే దినాల్లో మీ బిడ్డలు ప్రవక్తలుగా ఉండునుగాక, గొప్పవారిగా ఉండునుగాక. యెహోవా దేవుడు మీ పిల్లలను దీవించునుగాక. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక.